తర్వాత పంచనామా రాసినటువంటి రిపోర్ట్లో చిన్న గాయాలే అని ఉన్నాయి అంటే నిజంగా కారెక్కిందా? పంచనామా మేమా చేయించింది? పంచనామా రిపోర్ట్ మేమా సృష్టించింది? మేమా ఎస్పీ గారితో ప్రెస్ మీట్ పెట్టించింది? మరి పంచనామాలో చిన్న చిన్న గాయాలే అని చెప్పింది కనపడుతుంది. ఎస్పీ గారి మాటల్లో భుజం మీదకు మాత్రమే వెహికల్ ఎక్కింది కనపడుతుంది. వారి మాటల్లో స్పష్టమవుతుంది. మరి సడన్గా ఎలా వచ్చేస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడిపోవడం వల్లనే చనిపోయారని సడన్గా ఎలా సృష్టించేశారు? ఎలా మీకు ఆ వీడియో నిజమైనటువంటి వీడియో అని మీరు ఒక్క రోజులో నిర్ధారించేశారు? ఇది అంతా ఏదో కాన్స్పిరసీ, దీని వెనక దాగి ఉంది అనేటటువంటి అనుమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇది రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నటువంటి మాట. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, మీ ప్రభుత్వంలో మీ పోలీస్ వారి ఆధీనంలో మీకు చెప్పి జరిగినటువంటి యాత్రలో ఒక Z+ సెక్యూరిటీ కలిగినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు చేసేటటువంటి పర్యటనలో ఇంత భద్రతా లోపం ఉంటే అది మీ తప్పు కాదా? భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత మీది కాదా? ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పోలీస్ వారు ఎవరు వారిని ఆ కారు కింద నుంచి పక్కకు తొలగించినట్టు కానీ, ఆ కారు కింద పడ్డట్లు కానీ, ఆ కారు వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కారు పాస్ అయిన తర్వాత వారిని అక్కడి నుంచి తొలగించినట్టు కానీ మీకు ఒకవేళ చెప్పి ఉంటే, మీ దగ్గర ఆధారాలు ఉంటే ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టేవారా? ఒక ఎస్పీ, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి అధికారి పెట్టే ప్రెస్ మీట్కి ముందు ఆధారాలు సేకరించిన తర్వాతే పెడతారు అనేది వాస్తవం.